అలాగే మీరు మెర్జ్ చేసుకుని ఉన్నాయి కూపన్స్ వాడుతున్నారు. ఈ కూపన్స్ ఏ అకౌంట్లో మెర్జ్ చేశారో ఆ అకౌంట్లోకి మెర్జ్ చేసిన అకౌంట్ వెళ్ళిపోతుంది. అలా మీరు మెర్జ్ చేసిన అన్ని అకౌంట్స్లోకి మీ మదర్ అకౌంట్ కాదు, మీ పేరెంట్ అకౌంట్ కాకుండా అక్కడ మెర్జ్ అయిపోయిన వాటిని చైల్డ్ అకౌంట్స్ లేదా చిల్డ్రన్ అకౌంట్స్ అంటాం. ఆ చిల్డ్రన్ అకౌంట్స్ అన్నింటిలోకి 0.15 ఐఎస్డిటీ వెళ్తుంది. అంటే ₹15 విలువ చేసే ఐఎస్డిటీ వెళ్ళిపోద్ది. మీరు ఎన్ని అకౌంట్స్ మెర్జ్ చేశారో అన్ని ₹15 వెళ్ళిపోతాయి. అయితే ఇవన్నీ కలిపి మదర్ అకౌంట్లోకి రావు. అవి నేరుగా ఏ అకౌంట్ నుంచి ఆ అకౌంట్కే మన అక్షయంలోకి వెళ్తాయి. అవి కూడా రేపు మార్నింగ్ పడతాయి. రేపు మార్నింగ్ నుంచి అవి కూడా మీకు కనిపిస్తే మీరు చెక్ చేసుకొని చూసుకోండి. మీరు ₹10, 12, 11, 14, 15 కొంటున్నారు కదా, ఆ కూపన్కి సరిపడగా మీరు మెర్జ్ కూడా అయిపోతుంది. అందుకోసం తిరిగి మళ్ళీ మీ డబ్బులు మీకు వచ్చేసేలాగా ₹15 ఐఎస్డిటీ 0.15 ఐఎస్డిటీ కాయిన్ వస్తుంది. అది చూసుకోండి. అది రేపటి నుంచి మీకు కనిపిస్తాయి. ఇప్పుడు నేను పైన వీడియో చూసుంటారు మీరు. నేను ఇప్పుడు ఇంకా మనకు 3 ఉన్నాయి. ఆ 3 గురించి మాట్లాడతాను. కేవాలెట్, డాడీ రోబోట్ అండ్ మన డీక్యూ ఎక్స్చేంజ్. ఈ 3 గురించి మాట్లాడతాను. ఈ 3 గురించి మనం మాట్లాడుకుందాం. దాన్ని చెప్పే ముందు పై వీడియో ఎందుకు పెట్టానంటే, మనం ఒక పనిని చేస్తున్నప్పుడు కిబో గురించి, ఇంక మిగతా వాటి గురించి నేను మాట్లాడవసరం లేదు. మనం ఈ పని చేస్తున్నప్పుడు అరే ఇన్నాళ్ళు చేశాను ఇంక అక్కడేం రాదు అని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలా వెళ్ళిపోయే ఆలోచనతో ఉండొద్దు. ఎందుకంటే ఒక పని చేస్తున్నప్పుడు అది విజయం సాధించే వరకు మనం పని చేయాలి. అందుకే మీరు ఏ పని చేస్తారో చేసుకోండి, కానీ మన పని మొదలైనప్పుడు ఇక్కడికి వచ్చేయని చెప్పాను. చాలా వరకు వచ్చేసారు, కొంతమంది ఇంకా రాలేదు. అయితే ఇక్కడ నేను మా గతంలో మీకు కొన్ని చెప్పాను. నేను ఇదే వాయిస్లు కూడా మీ దగ్గర ఉంటాయి. ఏంటంటే నా సిస్టమ్ చెప్పాను, నా పట్టుదల గురించి నేను మీకు వివరిస్తూ చెప్పాను. గెలిచే వరకు పోరాడుతూనే ఉండు, ఆపుకో. లేదా గెలిచేలాగే పోరాడు, ఇది ప్లాన్ ఉంటే. ఎక్కువ రోజులు కాకుండా తక్కువ రోజులు అయిపోద్ది. ఈ రెండింటిలో గెలిచే వరకు పోరాడాలి, లేదా గెలిచేలా పోరాడాలి. అప్పుడు విజయం నీ ఇంటి ముందును కూర్చుంటుంది. దానికి మనందరం ఉదాహరణ. మనం ఇప్పుడు 4 ఏళ్ళు కంప్లీట్ అయిపోయినా మనం ఎక్కడ పట్టు వదలకుండా అలా కూర్చున్నాము దీనికోసం. కాబట్టి ఈరోజు మన తాలూకా ఈ బిజినెస్ ఇంత చక్కగా ముందుకు డెవలప్ అవుతూ వెళ్తుంది. కాబట్టి మనం విడిచిపెట్టకూడదు. సమస్యలు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏమైనా వస్తాయి, అవమానాలు వస్తాయి. నేను పడ్డాను కదా, తిట్లు గాయాల్సి వస్తుంది. వాళ్ళు ఏదో ఊహించుకుంటారు, దానికి అనుకూలంగా లేనప్పుడు వాళ్ళు తప్పుగా మాట్లాడతారు. అది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తాం. లేదు, వాళ్ళు ఏదో ఆశించి చేస్తుంటారు. ఆ కమ్యూనిటీ కోసమనో లేదా మరో దానికోసమనో మిమ్మల్ని ఇక్కడి నుంచి పట్టుకెళ్ళడం కోసమనో చేస్తుంటారు, మాట్లాడతారు, నన్ను తిడతారు, కంపెనీని తిడతారు, ఎన్నో చేస్తుంటారు. అది వారి తాలూకు ఆలోచన, అది వాళ్ళ విజ్ఞతకే ఉంచాలి. మేమేం చేస్తున్నాం, మేము ఎన్నింటికి చేస్తాం, మేము ఇంతవరకు ఎవరికి న్యాయం చేసాం, ఏ కంపెనీకి న్యాయం చేసాం అనేది వారికి ఉండాలి. కానీ మనకేం ఉండాలి, మనం చేస్తున్న పని మనం ఆపకుండా మనం గెలిచేలా పోరాడాలి, లేదా గెలిచే వరకు పోరాడాలి. అంతేగాని ఆ వీడియోలో చెప్పినట్టు ఆ చివరి క్షణంలో మనం విరక్తి చెంది వెళ్ళిపోతే నెక్స్ట్ వచ్చినట్టు తక్కున్నాడు. ఇక్కడ అదే జరిగింది. ఇక్కడ ఏం జరిగిందంటే, నేను ఒక మంచి లీడర్ని, నా దగ్గర చాలా పెద్ద క్యాడర్ ఉన్నది, మరి కాబట్టి నేను ఇంకా ఆగలేను, నేను కొద్దిగా వెళ్ళిపోతాను, ఇది మంచిది అని వెళ్ళిపోయారు. తర్వాత ఏమైంది, ఈ కిందనున్న యువ రక్తం అంటే కొత్త రక్తాన్ని, యువ అంటే కొత్త రక్తం అని, వయసుతో కాదు, నాకు కావాలని చెప్పాను. ఇప్పుడు కొత్త రక్తం అంతా తీసుకొచ్చాను, ఇంకా వస్తూనే ఉంది. ఇప్పుడు అక్కడ ఎవరైతే పెద్ద లీడర్ అనుకున్నామో ఆ లీడర్ క్వాలిటీస్ ఉన్నటువంటి ఆ కిందనున్న క్యాడర్ అందరికీ అట్ట చెప్పింది. అంటే ఆ గోల్డ్ మైన్లో ఎలాగైతే చివరిని విసిగెత్తి ఇంక ఇందులో రాలేదులే అని అంతవరకు ఎలా పనిచేశాడు, ఇల్లు అమ్మాడు, ఆస్తి అమ్మేశాడు, ఆహార నిశలు కష్టపడ్డాడు, రాత్రి కష్టపడ్డాడు, అన్నీ అయింది. ఆ చివరిని మినిట్లోనూ విసిగెత్తి ఎవరికో అమ్మేసుకుని వెళ్ళిపోయాడు, మన అకౌంట్స్ అమ్మేసినట్టు. అప్పుడు పడింది బంగారం. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. అది ఒక ఉదాహరణే కావచ్చు, కానీ వాస్తవం.
వాస్తవ పరిస్థితిలో మనకు అలాగే ఉంటుంది. ఇక్కడ కూడా అలాగే వెళ్ళిపోయారు. వాళ్ళందరూ ఇప్పుడు నష్టపోయారు. టీం కిందకి పోయింది. క్యాడర్ లేదు. మళ్ళీ కొత్తగా చేయాల్సి వచ్చింది. అందుకోసం ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా మేము మీ టీంని చేసుకొని వెళ్ళండి. ఎక్కడెక్కడి నుంచో ఈరోజు మహారాష్ట్ర నుంచి ఒక లీడ్ వచ్చింది. ఆయన దగ్గర 20,000 టీం ఉంది. ఆ సీనియర్ పట్టించుకోలేదు. చెప్తే మన కంపెనీ గురించి తప్పు మాట్లాడి వేరే కంపెనీ రిఫర్ అయ్యి ఇది దానికంటే బాగుంటుంది అని ఇస్తున్నాడట. కాయిన్కి సంబంధించి కూడా కొన్ని ఇచ్చాడట. వేరే రిఫర్ ఇచ్చాడట. అందులో చేసుకోండి చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇచ్చాడట. అదేంటి 20,000 మంది నా దగ్గర ఉన్నారు, ఇదంతా వదిలేసి నేను మళ్ళీ అటేలాగా వస్తాను, నేను రాను అని చెప్పేసి నాకు కాల్ చేశాడు. నా మెసేజ్ పెట్టాడు. దాన్ని నేను కాల్ చేసి మాట్లాడి, ఆయన హిందీ కాబట్టి నేను హిందీ మాట్లాడేటువంటి వ్యక్తికి అప్పచెప్పాను. హిందీ కాబట్టి కలాంకి అప్పచెప్పాను. కలాం డాడీ ఏం చేశాడంటే మాట్లాడి వాళ్ళతోటి టైం ఫిక్స్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆ టీం మొత్తం కలాం అండర్లోకి వెళ్ళిపోయింది. ఆల్రెడీ రిఫరల్ ఇచ్చాడు, అయిపోయింది కూడా. అలాగా మనకు ఉన్నటువంటి అవకాశాలని వాడుకుంటూ మీరు మరో పని చేయండి. నేను అప్పుడే చెప్పాను, మీరు ఏం చేస్తారు చేయండి, మళ్ళీ టైం వచ్చినప్పుడు రండి, నేను ప్రాజెక్ట్ తీసుకొస్తాను. ఎంతలా తీసుకొస్తానంటే మీ ప్యాంట్ జారినా సరే ఎగేసుకుని పరిగెత్తుకొస్తారని చెప్పాను. అంటే తప్పే కాదు, అంత మంచిగా చేస్తాను. సో ఇప్పుడు నా దగ్గరకు వచ్చే వాటిని కొంతమందికి ఇస్తున్నాను. ఎవరు సర్వీస్ ఇస్తున్నారో వాళ్ళకి. వాళ్ళు శుభ్రంగా ఆ మొత్తం కమ్యూనిటీని వాడుకుంటున్నారు. సో కాబట్టి చివరి క్షణంలో వదిలేసే లక్షణాన్ని మనం వదిలేద్దాం. ప్రాబ్లమ్స్ వస్తాయి, లేదంటే సైట్ సరిగ్గా పనిచేయదు, మనం అనుకున్నట్టు అది వెళ్ళదు, లేదంటే సైట్ ఆగిపోద్ది, లేకపోతే కొన్ని మనం ఒకటి చెప్తే అది ఒకటి చెప్తుంటుంది. వాటన్నింటినీ అర్థం చేసుకుని దాన్ని క్యూర్ చేసుకుని వెళ్ళడమే లైఫ్. ఇప్పుడు దాంట్లో ఏం జరిగిందో ఇప్పుడు చెప్తాను, అంతేగాని వదిలేసిపోకూడదు. నేను వదిలిసిపోయినా 4 ఏళ్ళు ఏ కంపెనీ ఉంది? వెనక్కి తిరిగి చూద్దాం, గర్వంగా ఉంటుంది. ఏ కంపెనీ ఉంది? ఒక్కొక్కరు తీసుకొచ్చి ఈ కంపెనీ చేయండి అద్భుతం, ఈ కంపెనీ చేయండి మహా అద్భుతం, ఈ కంపెనీ చేయండి లైఫ్ అయిపోద్ది అని చెప్పారు. ఎస్, వాళ్ళు అన్నట్టు లైఫ్ అయిపోయింది అక్కడితో. అవేమీ లేవు. ఇప్పుడు మళ్ళీ అదే వర్షంలో వెళ్ళిన వాళ్ళందరూ నష్టపోతున్నట్టే లెక్క. వీళ్ళ నష్టం ఎప్పుడు తెలుస్తుంది? రేపు డిసెంబర్ తర్వాత తెలుస్తుంది ఎంత నష్టపోయామని. ఇప్పుడు ఆల్రెడీ డాడీ రిపోర్ట్ వచ్చింది, ఇప్పుడు తెలుస్తుంది అదంతా. రేపు సోమ మంగళ బుధవారం నుంచి అప్డేట్ వర్షన్ అద్భుతంగా వెళ్తుంది, అది నేను ఇప్పుడు చెప్తాను. కాబట్టి తవ్వే అంటే నీకు బంగారం పడేదాకా తవ్వు డాడీ. మళ్ళీ 100 అడుగులు ఇక్కడ తవ్వారు, మళ్ళీ కొత్త దాంట్లోకి వెళ్ళి ఇంకో 100 తవ్వాలా, మళ్ళీ కొత్త మూడో దానికి వెళ్ళి మళ్ళీ 100 తవ్వాలా, నాలుగో దానికి వెళ్ళి మళ్ళీ 100 అడుగులు తవ్వుతారు. అలా జీవితాంతం కొత్త కంపెనీలోకి వెళ్ళిపోతూనే ఉంటాం. మన టీము ఉండదు, మన డబ్బులు పోతాయి. అదే ఇంకొక 100 అడుగులు అనుకోండి తవ్వారు, ఇంకో 10, 50, 100 ఇంకోసారి తవ్వారు అనుకోండి, ఇక్కడే మీకు లైఫ్ క్లియర్ అయిపోద్ది. అదే ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. ఓకే డాడీ.